సినిమా ఆయన నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. ఇంకేముంటాయి మ్యాటర్ లో, ఒక్కటే మ్యాటర్, బాహుబలి వస్తున్నాడు. ఇంకా 6 రోజులు. ఈ వెయిటింగ్ అనే మత్తు గమ్మత్తుగా భలే ఉందిలే. సినిమా గురించి, సినిమాలోని విశేషాల గురించి కొంచెం తెలుస్తుంటే చిన్నగా ఎక్కుతున్న కిక్కు అదో మాదిరి ఫీలింగ్ మనసుని లయ తప్పించేస్తుంది. నా పర్సనల్ ఫీలింగ్ అయితే కొన్ని రోజుల ఎడబాటు తర్వాత ఇష్టమైన వ్యక్తిని కలవబోతున్న ఫీలింగ్. ఆ వెయిటింగ్ లో ఉండే ఎక్సైట్మెంట్ ఎంత గొప్పగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఆ వెయిటింగ్ ని ఎంజాయ్ చేయటమే ఓ కిక్ అనుకుంటుంటే దానికి తోడు అన్నట్టు సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చేస్తే ఏమవుద్ది? కిక్ డబల్ త్రిబుల్ అవుద్ది, 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోద్ది. షూర్ గా బాహుబలి కోసం ఎదురు చూస్తున్న అభిమానుల పరిస్థితి ఇదే. సాహోరే బాహుబలి సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఆ పాటని వినటమే ఉత్సాహం అనిపించింది. ఇప్పుడు ప్రోమోలో ప్రభాస్ ను చూస్తుంటే సముద్రపు అలలు వేగంగా వచ్చి ఒడ్డును కొడుతున్నట్టుంది. ఉత్సాహం ఆ రేంజ్ లో ఎగిసి పడుతుంది. బ్రహ్మాండంగా కట్ చేశారు. ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అన్ని కూడాను. ప్రభాస్ చూడ ముచ్చటకున్నాడు. ఆర్నాల్డ్, వాండెమ్, బ్రాడ్ పిట్ హాలీవుడ్ లోనే కాదు మాకు ఉన్నాడు. భరోసా ఇస్తున్నాడు. కేవలం తెలుగు వాళ్ళకే కాదు, టోటల్ ఇండియాకి కనపడుతుంది ఆ విగ్రహంలో నిగ్రహం. బ్రహ్మాండం. ప్రోమోని 30 సెకండ్స్ కట్ చేశారు. అందులో వినిపించిన చరణం, జైహారతి నీకే పట్టాలి, భువనాలన్నీ జై కొట్టాలి, గగనాలే ఛత్రం పట్టాలి. ప్రభాస్ ని ట్రైలర్ లో చూసి ఈ ప్రోమోలో చూసిన తర్వాత అర్థమైపోయింది, బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ కి జయహారతులుంటాయి, జేజేలుంటాయి, గగనం ఛత్రం పట్టే రేంజ్ లో అభిమానం పెరిగిపోద్ది అని. ఈ మ్యాటర్ కి సంబంధించి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజమౌళి ప్రభాస్ ని ఆ రేంజ్ లో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. శాంపుల్స్ బద్దలైపోతున్నాయి. సాంగ్ ప్రోమోలో ప్రభాస్ కనిపిస్తున్న షాట్స్ మామూలుగా ఉన్నాయా? అరాచకం. ముఖ్యంగా ఏనుగు మీద నుంచున్న ప్రభాస్ ఏనుగు తొండంతో విల్లును పట్టుకుంటే బాణం సంధిస్తున్నాడు. అసలు ఆ ఆలోచనకే రాజమౌళి గారికి దండం పెట్టాలి. ఆ షాట్ కనిపిస్తున్న తీరైతే వైబ్రేషన్ అంతే. ఆ పైన ప్రభాస్ ప్రతి ఫ్రేమ్ ని షేక్ చేసేస్తున్నాడు. ఏమా నడక, ఏమా ఆహార్యం, ఏమా గాంభీర్యం, ఏమా వీరత్వం. పిచ్చెక్కిపోతారు రేపు థియేటర్ లో ప్రేక్షకులు. మరో సినిమా చేయకుండా 5 సంవత్సరాల సమయం తన కోసమే కేటాయించిన ప్రభాస్ కి రిటర్న్ గా రాజమౌళి ఊహించని రేంజ్ లో ఇమేజ్ ని కట్టబెట్టబోతున్నాడని అనిపిస్తుంది. కష్టపడటానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు, కానీ సరిగ్గా కష్టపడటానికి కూడా అవకాశం కావాలి. అలాంటి అవకాశం ప్రభాస్ కి చిక్కింది. ముందు వెనక ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కి దూసుకుని పోతున్నాడు. ఆల్ ద బెస్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వెయిట్ చేస్తున్నాం. బిగ్ స్క్రీన్ మీద అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా, శివుడిగా నీ విన్యాసాలని చూసి మురిసిపోవటానికి, ముగ్ధులైపోవటానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.